జై శ్రీరామ్. ఎందుకంటే మీకు ఎవరికో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ అంత నీచమైన పార్టీ. అందరూ అనుకుంటారు మీకు స్వతంత్రం ఎప్పుడో వచ్చిందని. నాకు తెలిసి స్వతంత్రం మనకు వచ్చింది 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడే. అదే ఈ కాంగ్రెస్ స్వాతంత్రం లేకపోతే భారతదేశం ఇవాళ ప్రపంచానికి దిక్సూచి ఉంటుంది. అన్ని వనరులు అన్ని ఉన్నాయి మనకి. ఇక్కడ ఏం చెప్పుకోగలుగుతా, వ్యవసాయం కానీ ఇంకోటి అన్ని కూడా నాశనం చేసిన స్వార్థం కోసం వాళ్ళే. అట్లాంటి కాంగ్రెస్ ఇప్పటికి కూడా, నిన్న కడపలో ఒక మీటింగ్ జరిగింది ఒక్కోట్ మీద. ఒక్కోట్కి వాళ్ళు సింపుల్ గా ఒక మీటింగ్ అంటే మీకు తెలిసి నమ్ముతారో నమ్మరేమో, 7 లక్షల మంది జనం వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఒకే మాట, హిందువులు సర్వనాశనం అయిపోవాలి, భారతదేశంలో ఇస్లాం రావాలని. అదే మనం చిన్న మీటింగ్ పెట్టి మనం అడుక్కోవాలి హిందువుల్ని, రండి ఇట్లా ఎట్లా అని. ముందు మనలో ఐక్యం ఉండాలి. ఐక్యం ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు, ఏం పీకలేరు కూడా. ఉదాహరణకు నేనున్న రామచంద్రాపురం మండలం మీరు నమ్మరేమో, క్రిస్టియన్స్ ఎవరు లేరు, చర్చ్ ఉండదు, ఒక పాస్టర్ ఉండడు. వస్తే తాట తీస్తాం. ఎందుకంటే మేమందరూ ఐక్యంగా ఉంటాం కాబట్టి ఎవరు రారు. ఈ మధ్య కూడా ఇక్కడ దేవరగూడపల్లి నుంచి 2 పాస్టర్లు వస్తే తాట తీసే కాడికి ఇప్పుడు ఎవరు వచ్చేది. అట్లా మనం ఐక్యంగా ఉండాలి. అసలు మనం చెప్పే ప్రతి మంత్రం కూడా మనలో ఆధ్యాత్మిక శక్తి ప్రతిదీ ఉత్తేజపరుస్తుంది. అట్లాంటి మంత్రాలకు కూడా ఇవాళ ఏమంటారో సౌండ్ పొల్యూషన్ అని మనకి ఎన్నో ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక 2 సంవత్సరాలు అన్ని సమసిపోతాయి. ఈ రాజకీయ వ్యవస్థ కూడా త్వరలో మార్పులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ కంటే 10 రెట్లు శక్తిని వ్యక్తి ఇక్కడ సన్యాసి పరిపాలిస్తాడు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చాలా మంచిగా వస్తుంది. అదేవిధంగా ఈ దేవాదాయ శాఖ గురించి మన గుళ్ళల్లో చాలా ఆపేక్షాలు, ప్రతి హిందూ మొత్తానికి చాలా ఇబ్బందులు ఎక్కడ వస్తాయి దేవాదాయ శాఖలో. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎక్కువ పనిచేసేది ఎక్కడంటే మన దేవాలయంలోనే. ముస్లింస్ మీరు ఎక్కడైనా చూడండి, హోటల్స్ లో ముస్లింసే ఉంటారు ప్రతి దేవాలయంలో. విజయవాడ కనకదుర్గమ్మ కానీ, తిరుపతిలో చూడండి, ఏ బాటలైనా పోండి మీరు, ఏ రోడ్ లో వచ్చినా ఫస్ట్ ముస్లింస్ హోటల్సే ఉంటాయి. ఈ ముస్లింస్ ఏం చేస్తున్నారంటే సీక్రెట్ గా వాళ్ళు మనం తినే ఫుడ్ లో సంతానోత్పత్తి కాకుండా ఎవరికి తెలియదు టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్స్ వేసి బిర్యానీలు అంతా కలిపేస్తున్నారన్నమాట. అందుకే చాలా మందికి సంతానం కూడా తగ్గిపోతుంది. అంత దిగజారిపోయి చేస్తున్నారు ఈ ముస్లింస్ అందరూ కూడా. వీళ్ళందరూ కూడా త్వరలో గుణపాఠం జరుగుతుంది. అఖండ భారతదేశం అంటే ఇరాక్, ఇరాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా అఖండ భారతదేశం అయి ఇదంతా కూడా హిందుస్థాన్ అంటే భారత్ అందరూ కూడా హిందూ మతం అందరూ జాయిన్ అయిపోతారు. త్వరలో అట్లా వాళ్ళకి కష్టాలు వస్తాయి. అదేవిధంగా రష్యా కానీ, స్పెయిన్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ ఇవన్నీ కూడా హిందూ మతంలోకి త్వరలో స్లోగా జాయిన్ అయిపోతారు. భవిష్యత్తులో మనకి క్రిస్టియనిజం కానీ, ముస్లింజం కానీ ఎక్కడ కూడా ఉండదు, అంతా తగ్గిపోతుంది. అంతవరకు మనందరూ ఐక్యంగా ఉండి అందరూ కలిసి గట్టిగా పోరాడాలి. మనం ఇప్పుడు కానీ నెగ్లిజెన్స్ చేసుకుంటే మన కళ్ళు మనం పొడిచినట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా హిందూ మతాన్ని ప్రేమించాలి మనందరూ కూడా. ఇంకోటి ఐక్యంగా ఉంటే అన్ని బాగుంటాయి. ఎప్పుడు కూడా మనం లూప్ ఇవ్వకూడదు అనమాట. ఒక క్రిస్టియన్ పాస్టర్ ఇక్కడికి వస్తున్నా అంటే మన ఊర్లో ఎవరు 2-3 సపోర్ట్ చేస్తే రాదు.